శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 483వ భాగము 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. యజ్ఞ దాన తప కర్మలనేవి కూడాను వదలరాదు, తప్పక చేయాలి. ఎందుకంటే అవి జనులను పవిత్రవంతులుగా చేస్తాయి అని 5వ శ్లోకంలో చెప్పారు స్వామి. తన నిశ్చయాన్ని చెప్పిన స్వామి ఈ 6వ శ్లోకంలో కూడాను ఆ నిశ్చయాన్ని మరింతగా దృఢపరుస్తున్నారు. ఏమంటున్నారు? ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్తా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం అంటున్నారు స్వామి. ఓ అర్జున, యజ్ఞ దాన తప కర్మలను కూడా ఆసక్తిని ఫలాన్ని విడిచే చెయ్యాలి అన్నాడు. ఫలాన్ని ఆసక్తిని కోరకుండా నిష్కామంగా చెయ్యాలి అంటున్నాడు. ఇదే నా నిశ్చితాభిప్రాయము అంటున్నాడు స్వామి. ఇప్పుడు సన్యాసం అంటే ఏంటో చెప్పు అన్నాడు అర్జునుడు. అర్జునుడి ప్రశ్న, సన్యాసం అంటే ఏంటయ్యా? దానికి కృష్ణ పరమాత్మ చెప్పిన సమాధానం ఏంది? కామ్య కర్మలను వదలటం సన్యాసం అన్నాడు భగవానుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? త్యాగం అంటే ఏమిటి అన్నది అర్జునుని 2వ ప్రశ్న. ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం అంటే సర్వకర్మలను ఆచరిస్తూ కూడా ఫలంపై ఆసక్తి లేకుండా ఉండడమే త్యాగం అని కృష్ణ పరమాత్మ జవాబు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒకడు ఉన్నాడు, ఎవడో ఒకడు అపేక్షతో కూడి అంటే ఆపేక్షతో కూడిన కర్మలు అంటే ఎట్లా చెప్పాలా, కామ్య కర్మలు వదిలేశాడు. ఒకడున్నాడు, అసలు కర్మల్నే వదిలేశాడు అనమాట, కామ్య కర్మల్నే వదిలేశాడు. రెండవ వాడు ఇంకొకడు ఉన్నాడు, వీడు కర్మలలో అపేక్షను వదిలాడు, ఫలత్యాగాన్ని వదిలాడు. వాడు కర్మల్నే వదిలేశాడు, వీడు ఫలాన్ని వదిలేశాడు. చూడండి, వాడు కామ్య కర్మల్నే వదిలేశాడు, అసలు కర్మల్నే వదిలేశాడు. వీడు కర్మలు చేస్తున్నాడు కానీ కర్మల ఫలాన్ని వదిలాడు రెండో వాడు. ఇప్పుడు రెండు ఒకే అర్థంలాగా తోస్తున్నాయి మనకి. అయితే ఇప్పుడు చూడండి, కర్మలు చేస్తూ దానిలో ఉన్నటువంటి ఫలాన్ని ఆసక్తిని వదలడం అనేది చూశారు, అది విశేషం. కర్మలు చేస్తూ కూడాను దాని ఫలాన్ని వాడు అపేక్షించకుండా, ఫలాన్పై ఆసక్తి లేకుండా చేయడం అన్నది నిజంగా ఒక విశేషం. ఇంకా రెండోది ఏంది? వస్తువు తన దగ్గర పెట్టుకొని దానిపైన అధికారం మాత్రం వదిలేస్తున్నాడు అనమాట. ఈ రెండు కూడా ఎవరికి చెందుతాయి? మనం ఇందాక చెప్పుకున్నాం, రెండో వాడు. ఒకడు కర్మల్ని అపేక్ష వదిలాడు అంటున్నామే, కర్మలు చేస్తున్నాడు కానీ కర్మ ఫలాన్ని వదిలాడు అన్నామే, ఆ వాడికి చెందిన అనమాట ఈ రెండు. ఏంటి రెండు? కర్మలు చేస్తూ ఉన్నాడు వీడు, కర్మలను వదిలేయలే, మొదటి వాడిలాగా కర్మలను వదిలేయలే, కర్మలు చేస్తున్నాడు కానీ ఏం వదిలాడు? అపేక్షను, ఫలాన్ని వదిలేశాడు. కర్మేమో వాడి దగ్గర ఉంది, వస్తువు తన దగ్గర ఉంది, దాని మీద అధికారాన్ని వదిలాడనమాట. ఇది. ఇక మొదటి వాడి విషయాన్ని చూస్తే అసలు వాడు కర్మే చేయడు, వస్తువే లేనివాడు ఆసక్తిని వదిలేది ఏంటి? కర్మే చేయడంలే. కర్మే చేయనప్పుడు ఇంకా ఆసక్తిని వదలడం ఏంటి? ఆ మాటల్లో పెద్ద గొప్పదనం ఏమీ లేదనమాట. అసలు కర్మే చేయకుండా దాని మీద ఫలాన్ని వదలడం ఏంటి అసలు అనేది ఇక్కడ ఆ ప్రశ్న అన్నమాట. కాబట్టి మొదటి వాడి కంటే కూడా రెండో వాడి యొక్క దాంట్లో విశేషం ఉందన్నమాట. మొదటిదేమో సన్యాసము, రెండవదేమో త్యాగము. ఒకటేమో కామ్య కర్మలను త్యజించమంటుంది, రెండవది ఏం చేస్తుంది? కర్మ ఫలాల్ని త్యజించమంటుంది. కామ్య కర్మలనే త్యజించమంటుంది మొదటిది, కర్మ ఫలాల్ని త్యజించమంటుంది రెండవది. రెండు అభిప్రాయాలు కూడాను కోరికలు ఫలాన్ని త్యజించడమే బేసికల్గా చూస్తే. కానీ మొదటి దానికంటే కూడాను రెండవది గొప్పది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. మొదటిది ఏంది? సన్యాసం. రెండవది ఏంది? త్యాగం. కాబట్టి సన్యాసం కంటే త్యాగం గొప్పది అన్నది మనకి ఇక్కడ అర్థం కావాలన్నమాట.
ఎందుకంటే ఇప్పుడు ఒక కోరికపై దృష్టి పెట్టుకుని ఫలంపై ఆసక్తి పెట్టుకుని కర్మలు చేస్తున్నట్లయితే అటువంటి కర్మలు రాణించవు. ఎంతసేపు అది దాంట్లో లాభం వస్తుందా లేదా, అది నెరవేరుతుందా లేదా, దాంట్లో ఫలం ఎంత వస్తుంది, వస్తుందో రాదో, ఈ భావాలతో చేసేటువంటి కర్మలు రాణించవన్నమాట. ఇప్పుడు కర్మ అనేది వర్తమానంలో ఉంది, ఇప్పుడు జరిగేది. ఫలం అనేది భవిష్యత్తులో ఉంది. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, భవిష్యత్తులోనికి చూస్తూ వర్తమానంలో పనిచేస్తుంటాడు. భవిష్యత్తులో చూడడం అంటే ఏంది, ఫలాన్ని ఆశిస్తూ వస్తుందో లేదో. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయదారుడు అనుకోండి, ఆ వేసినప్పటి నుంచి ఆ పంటని దీంట్లో ఫలం వస్తుందో లేదో, ఎంత ఫలం వస్తుందో, బాగా రావాలి, బాగా వస్తే ఈ సంవత్సరం ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి అనేటువంటి ఆ భావనలో వాడి మనసు నిండిపోతే చేసే కర్మపై దాని ప్రభావం పడుతుంది. కాబట్టి ఫలం అనేది భవిష్యత్తులో ఉంది, కర్మ అనేది వర్తమానంలో ఉంది. భవిష్యత్తుని చూస్తూ వర్తమానంలో చేసేటువంటి కర్మలో నిష్ఠతో నడవదు అది అన్నమాట. నిష్ఠతో నడవదు, ఆ కర్మ సక్సెస్ఫుల్గా ఉండదన్నమాట. ఉదాహరణకి యాత్ర చేసేవాడు ఇంటి మీద ధ్యాస పెట్టుకొని యాత్ర చేస్తున్నాడు అనుకో, వాడికి అసలు ఆ యాత్రలో వాడు ఏమాత్రం ఫలాన్ని పొందడనమాట. దారిని పోయేవాడు ఊరి వైపు ఎగచూస్తూ దారి నడుస్తున్నాడంటే ఎంతసేపు గమ్యాన్ని ఏదో పలానా గుడి దగ్గర పోవాలని చూస్తూ పోతున్నా అంటే ఎక్కడో కాలు తట్టుకుని పడతాడనమాట. కాబట్టి ఎప్పుడు కూడాను నిష్కామ కర్మ సిద్ధాంతమే, నిష్కామ సిద్ధాంతం ఎప్పుడు కూడాను భవిష్యత్తును చూడకుండా వర్తమానంలో బతకడాన్ని నేర్పుతుంది. నిష్కామ కర్మని కనుక మనం శీలించినట్లయితే వర్తమాన భవిష్యత్తును అంటే ఆ ఫలం మీద ఆశ పక్కన పోతే వర్తమానంలోనే ఆ యొక్క మనసు స్థిరపడుతుంది. ఆ పని మీద బాగా లగ్నం అవుతారు, ఆ పని చక్కగా జరగడానికి అవకాశం ఉంటుంది అన్నది మనకి ఇక్కడ అర్థం కావాలన్నమాట. కిందటి శ్లోకంలో 5వ శ్లోకంలో యజ్ఞ దాన తపస్సులు తప్పక చేయాలన్నాడు భగవంతుడు. అయితే వాటిని ఏ ప్రకారం చేయాలా అన్నది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం అనమాట. ఏ ప్రకారం చేయాలా అన్నది ఈ 6వ శ్లోకంలో చెప్పబడింది అనమాట. ఆయా కర్మలలో ఎట్లుండాలి, అసంగంగా ఉండాలి, ఫలాపేక్ష లేకుండా ఉండాలని స్వామి మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నేను కర్త అనేటువంటి అభిమానంతో చేయడం వలన, ఫలాపేక్షతో చేయడం వలన ఆ కర్మ యొక్క పవిత్రత తగ్గిపోతుంది, కర్మ యొక్క ఆ సక్సెస్ రేట్ కూడా కర్మలో తగ్గిపోతుంది. చేసే కర్మలో దోషం లేదు, కానీ దాన్ని కనుక సంఘంతో, ఫలసంఘంతో అంటే ఫలాపేక్షతో, కర్తృత్వాభిమానంతో కానీ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ కర్మలో దోషం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి స్వామి ఇది నిశ్చయింపబడినది, నిశ్చయంగా చెప్తున్నారు ఈ స్వామి, శ్రేష్టమైనది అని భగవాను తెలుపుతున్నందువల్ల దీని యొక్క చాలా మహత్తైనటువంటి విషయంగా మనకు అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి విఘ్నులందరూ కూడాను దీనిని ఆచరించవల్లని భగవాను యొక్క ప్రబోధం. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద.